తీసేయబోతున్నారా? నోరే మెదపలేదు ఇంతవరకు. ఇప్పుడు తాజాగా అంటే మనకి నేను ఇంతకుముందు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, ఏదైతే జగన్ రేపు పొద్దున్న దిగిపోతే నెక్స్ట్ వచ్చినప్పుడు శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తారు, ఈ పథకాల మీద బ్లేమ్ గేమ్ నడుపుతారు, ఆ తర్వాత నిదానంగా పక్కకి తీసుకొస్తారు. వాలంటీర్లది అదే నడిచింది. అట్లాగే ఏదైతే అమ్మ ఒడికి సంబంధించి నడిచింది, ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి అదే నడుస్తుంది. తాజాగా అంటే మొన్న చూడండి, దాన్ని ఏమంటారు, టోల్ గేట్లు పల్లెటూళ్ళలో పెట్టడానికి కూడా హెడ్డింగ్కేమో వందలాది కిలోమీటర్లు వేస్తున్నట్టు, కిందేమో టోల్ గేట్లు పెట్టేటటువంటి అంశం అన్నది, అంటే నెత్తిని వేసే భారాన్ని నిదానంగా అలవాటు అయ్యేలాగా వార్తలు రాస్తూ కవర్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. నేను ఎప్పటి నుంచో చెప్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ విషయంలో తాజాగా వార్త చూడండి. ఆరోగ్యశ్రీ సేవలు బీమా విధానంలోకి ఒక క్వశ్చన్ మార్క్ ఈనాడే రాసింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను ఇకపైన బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశ గురువారం సచివాలయంలో సుమారు 20 ప్రభుత్వ ప్రైవేటు బీమా సంస్థల ప్రతినిధులు సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాలను వివరించారు. ఓరియంటల్, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, ఇతర ప్రైవేటు సంస్థల వారు చెప్పిన అభిప్రాయాలను క్రోడీకరించి ముసాయిదాను సీఎం చంద్రబాబుకు అందజేయబోతున్నారు. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యే నాటికల్లా బీమా విధానం ముసాయిదాను రూపొందించాలని వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రోగులకు వైద్య సేవలను ప్రారంభించి తొలినాళ్లలో బీమా విధానాన్ని అనుసరించారు. తర్వాత వేర్వేరు కారణాలతో ట్రస్ట్ విధానంలోకి మార్చారు. ప్రస్తుతం అనుబంధ ఆసుపత్రులు రోగులకు అందించిన చికిత్సకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. అయితే ఈ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. పాత ప్యాకేజీ ధరల మేరకు బిల్లులు చెల్లిస్తున్నందుకు తమకు నష్టాలు వస్తున్నాయంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వైకాపా ప్రభుత్వంలో కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్ట్ ద్వారా కాకుండా బీమా విధానంలో అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డు ఇప్పుడు రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ గుర్తింపు కార్డులు ఉంటాయి. 5.5 లక్షల మంది ఉద్యోగులు, సుమారు 3 లక్షల మంది పెన్షనర్లకు ఈహెచ్ఎస్ సౌకర్యం ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఏటా సుమారు 4,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చిస్తోంది. చికిత్స తీసుకుంటున్న వాళ్ళు 99% మందికి 2.5 లక్షల లోపే ఖర్చు అవుతుంది. మిగిలిన వాళ్ళు 5 నుంచి 15 లక్షల వరకు మధ్య ఖర్చు అయ్యేంత వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ట్రస్ట్ ద్వారా గుర్తింపు కార్డులు పొందిన వారిలో 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 400 కోట్ల వరకు అందిస్తోంది. కేంద్రం ఇప్పుడు అమలు చేస్తున్న 5 లక్షల వార్షిక పరిమితిని 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే కేంద్రం కూడా ట్రస్ట్ విధానంలో కాకుండా బీమా కిందకి మార్చాలని భావిస్తోంది. ఇది అంటే ఆరోగ్యశ్రీ ఎత్తేసు చావు కబురు చల్లగా చెప్పడం అనమాట. ఆరోగ్యశ్రీ ఎత్తేడు బీమా నేనే ఫస్ట్ ఒప్పుకుంటా, బీమా కావాలి. ఎందుకంటే అసలు ఆ ప్రతిపాదన గతంలో మాట్లాడిందే నేను. బీమా అయితే అది మధ్యతరగతికి ప్రయోజనం. నేను అడిగింది మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వమని చెప్పి. ఎందుకంటే మా బోటోళ్ళు అందరం ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నాం, హెల్త్ ఇన్సూరెన్స్లకి వేలకు డబ్బులు కడుతున్నాం. కరెక్ట్ టైంకి పనికి వస్తుంది. అది మధ్యతరగతి మీదన భారంలో ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని చెప్పి నేనే ప్రస్తావించాను. బట్ పేదలకి బీమా అంటే ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి కట్టే డబ్బుల్ని ఆ ఇన్సూరెన్స్కి కడతానంటున్నారు. వెరీ గుడ్. గతంలో బీమా పెట్టి ఎందుకు తీసేశారో తెలుసా? మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏదైనా సరే ట్రీట్మెంట్ ఉంది. గుండె జబ్బుల దగ్గర నుంచి గుండెకి స్టెంట్ వేయడం దగ్గర నుంచి రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఇది లేదు అనడానికి ఏమీ లేదు. 100కి 99% జబ్బులకి అందులో ట్రీట్మెంట్ ఉంది. 0.0001 అంటే 1 కోటికి ఒకళ్ళకి వచ్చేది ఏదన్నా ఉందంటే దాన్ని ఒకవేళ లేకపోతే వెంటనే పెడుతున్నారు. బట్ బీమాలో అట్లా ఉండదు. నీకు షుగర్ ఉందా, నీకు ఇన్సూరెన్స్ వర్తించదు. నీకు బీపీ ఉందా, నీకు ఇన్సూరెన్స్ వర్తించదు. నీకు జబ్బులు ఉంటే వర్తించదు. ఇన్సూరెన్స్ వాడు తీసుకోడు. 55 ఏళ్ళు దాటితే తీసుకోడు. 50 ఏళ్ల నుంచినే ఇన్సూరెన్స్లో ఇబ్బంది పెడతా ఉంటాడు, వద్దనేటట్టు చూస్తుంటాడు. 60 ఏళ్ళు దాటితే అసలు తీసుకోడు. ఆరోగ్యశ్రీకి ఏజ్తో సంబంధం లేదు. ఎవరైనా సరే 90 ఏళ్ళ వాళ్ళకైనా సరే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 100 ఏళ్ళ వాళ్ళకైనా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇన్సూరెన్స్లో అది వర్తించదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. సాధారణంగా ఎక్కువ జబ్బులు వచ్చేయన్నీ ఆఫ్టర్ 50సే. ఆ టైంకి ఇన్సూరెన్స్ వర్తించదు. అప్పుడు ఏమైపోతారు? రెండవది, ఆ డబ్బులు ఎవరు కడతారు? ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుంది. అన్ని జబ్బులకి ఉంటుందా? ఉండదు. అక్కడికి ఆ తర్వాతన ఇక ఏంటంటే పెద్ద పెతలాటక నడుస్తుంది. గతంలో అదే జరిగింది. ఆడ పెట్టిన తర్వాత నీది ఇన్సూరెన్స్ వర్తించదయ్యా అంటారు. ఇన్సూరెన్స్ కనుక అది క్లెయిమ్ చేస్తే అప్పుడు పేషెంట్ బెడ్ మీద పెట్టి బేరం ఆడాలన్నమాట. నువ్వెంత ఇస్తావు, వాళ్ళు ఎంత చెప్తారు అన్నటువంటి. ఈ కష్టం లేకుండానే ఇది ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు దానికి రాజశేఖర రెడ్డి మొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో పెట్టుకొచ్చినటువంటి
అది కొనసాగిస్తూ వచ్చారు. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. కొన్ని కోట్ల మంది దీన్ని వినియోగించుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రాష్ట్రంలో పేదలు బ్రతుకుతున్నారు. ఇవాళకి కూడా అనారోగ్యాలు మందు తాగినా లేకపోతే రకరకాల సమస్యలు వచ్చినా అంటే ఆరోగ్యశ్రీనే కారణం. బ్రతకగలుగుతున్నారు, వాళ్ళ బ్రతుకు జీవితం పెరిగిందంటే అదే కారణం. దాన్నే కనుక శాంతం తీసేసి ఇన్సూరెన్సుల పాలు చేస్తే చాలా ప్రమాదకరం. మధ్యతరగతికి ఇవ్వండి ఆ ఇన్సూరెన్స్, నో డౌట్. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకోండి, లేకపోతే 2000 తీసుకోండి, లేదా 5000 తీసుకోండి, ఒక 5000 ప్రభుత్వం పెట్టండి. మధ్యతరగతికి ఇవ్వండి. ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ పేదలకు సంబంధించినటువంటి కార్డు మార్చండి. పేదలకి వైట్ రేషన్ కార్డు, పేదలు మధ్యతరగతి కూడా అందులో ఉంటున్నారు. ఈ ఇన్సూరెన్స్ ఆ మధ్యతరగతి వర్గానికి సపరేట్గా పెట్టి వాళ్ళకి ఇవ్వండి. నేను అదే చెప్పా మొదటి నుంచి కూడా. మధ్యతరగతి కూడా వైట్ రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారు, బియ్యం తీసుకోకపోయినా వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ ఇన్సూరెన్స్ కోసమే, హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే. విద్యా వైద్యం అతిపెద్ద కాస్ట్లీ, మధ్యతరగతి భరించలేకపోతుంది. అందుకని నేను ఫీజు రియంబర్స్మెంట్ కోసం లేకపోతే ఆరోగ్యశ్రీ కోసమే ఆ కార్డులు తీసుకుంటున్నారు, బియ్యం కోసం కాదు వాళ్ళు అన్నటువంటి. చేయదలుచుకుంటే చక్కగా బియ్యాన్ని వేరు చేయండి. అంటే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్లో నిజమైన అవసరమైనటువంటి వాళ్ళకి వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అది ఇవ్వండి మధ్యతరగతికి కూడా. ఎందుకంటే మధ్యతరగతి భరించే పరిస్థితుల్లో లేరు. అంతే తప్పించి పేదలకి తీసేస్తే ఇప్పుడు ఆ పేదలతో పాటుగా మధ్యతరగతి కూడా పొందుతున్నారు. దాదాపు 4 లక్షలు 5 లక్షల లోపు ఏడాది సంపాదించే వాళ్ళు కూడా ఇవాళ ఓ రకంగా ఇది వినియోగించుకుంటున్నటువంటిది. ఇది తీసేయడం అంటే ఎన్నో జీవితాలతో చెలగాటమన్నట్టు. ఒక్కసారి జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. దీన్ని తీసేసేటటువంటి సందర్భంలో ఏదో కారణం చెప్పేసేసి చేస్తే కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాల్సింది.